హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు సరికొత్త నోటిఫికేషన్ యొక్క అప్డేట్స్ని మీకు అందిస్తున్నటువంటి అంబటి మోహన్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోస్ను షేర్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తూ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖలో అండర్లో ఉన్నటువంటి స్కూల్ లెవెల్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు అన్న విషయానికి వచ్చినట్లయితే టోటల్ 11 వేకెన్సీస్ను వీరు భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు. ఆ 11 వేకెన్సీస్ ఏంటియో చూసినట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ గవర్నెన్స్కి సంబంధించి 1 వేకెన్సీ ఉందండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పంచాయతీ ఫైనాన్స్, అకౌంట్స్ అండ్ ఆడిట్కి సంబంధించి 1 వేకెన్సీస్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శానిటేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు సంబంధించి 1 వేకెన్సీస్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంటల్ అప్గ్రేడేషన్కు సంబంధించి 1 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కిల్లింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి 1 వేకెన్సీస్ ఉంది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సోషల్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్స్కి సంబంధించి 1 వేకెన్సీస్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డిస్ప్యూట్ రెజల్యూషన్కు సంబంధించి 1 వేకెన్సీస్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్, పంచాయతీ పాలసీ రీఫార్మ్స్కి సంబంధించి 1 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. ఇలా మొత్తం 11 వేకెన్సీస్ను ఈ నోటిఫికేషన్ ద్వారా వీరు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఉద్యోగాలకు సంబంధించి పొజిషన్ పోస్టును బట్టి ఒక్కొక్క పోస్టుకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అన్న విషయాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ విధానం కింద భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు మించకుండా ఉండాలనేది తెలియజేశారు. వీరి యొక్క పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్కి వీరిని ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి 2,50,000 రూపాయలు వీరికి శాలరీ పే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మాస్టర్స్ డిగ్రీలో ఎనీవన్ ఫాలోయింగ్ స్ట్రీమ్లో వీరైతే 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. లేదా వారికి సంబంధించిన వారు తెలియజేసినటువంటి సబ్జెక్ట్లో పిహెచ్డి డిగ్రీని పొంది ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే అట్లీస్ట్ 2 బుక్స్నైనా వీరు పబ్లిష్ చేసి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ స్కిల్ రిక్వైర్మెంట్కి సంబంధించి ఇక్కడ కొన్ని నాలెడ్జ్కి సంబంధించి కొన్ని పాయింట్స్ని అయితే వీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు ఈ ఉద్యోగాలకు సంబంధించి 11 వేకెన్సీస్కి ఏ వేకెన్సీస్కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎంత పీరియడ్కి వీరిని భర్తీ చేసుకుంటున్నారు, ఈ పోస్టులు కాంట్రాక్ట్ విధానం కిందన లేకుంటే పర్మనెంట్ విధానం కిందన అన్న పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ నోటిఫికేషన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ ఫార్మాట్లో నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఈ జాబ్కు సంబంధించి క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనేది తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింకును కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా లాగిన్ అయ్యేసి అప్లికేషన్ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయొచ్చు అండి. ఈ నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక వీరైతే ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అయితే కనుక క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్లయితే కనుక వీరు ఒక రైటన్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తరువాత ఎవరైతే మెరిట్ సాధించి ఉంటారో అటువంటి అభ్యర్థులని వీరు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, డిపెండ్ అపాన్ క్యాండిడేట్ యొక్క కాంపిటీషన్ను బట్టి వీరు ఇంటర్వ్యూ ఆర్ రైటన్ టెస్ట్ పెట్టాలి అని ఆలోచించడం జరుగుతుంది. తక్కువ కాంపిటీషన్ ఉంటే ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ కాంపిటీషన్ ఉన్నట్లయితే కనుక ఫస్ట్ రౌండ్లో రైటన్ టెస్ట్ పెట్టి దానిలో ఎవరైతే ఉత్తీర్ణ సాధించుంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16/2/2025గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫీజుని 300గా ఇవ్వడం జరిగింది.
జనరల్ ఆర్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 300 రూపాయలు అప్లికేషన్ ఫీజులు కట్టి అయితే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ ఇందాక చెప్పాను కదండి, 16/2/2025 లోపు మీరైతే కనుక ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత అప్లై చేసిన అప్లికేషన్స్ను మీరు రిజెక్ట్ చేయబడతాయని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.